హలో ఫ్రెండ్స్, రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు. వీడియోలోకి వెళ్ళిపోతే లక్ష్మి విహారీ నీళ్లు తాగకపోవడంతో ఇలా అడుగుతూ ఉంటుంది. ఎందుకు విహారీ గారు మీరు ఆ నీళ్లు కూడా తాగలేదు, చెప్పండి విహారీ గారు అని అడుగుతూ ఉంటే ఇక అప్పుడే విహారీ అదేం లేదు లక్ష్మి అని అంటాడు. అలా అంటే లేదు విహారీ గారు, మీరు నీళ్లు నోటి దాకా తీసుకెళ్లారు, తాగుదామని అక్కడ దాకా వెళ్ళిన వాళ్ళు ఎందుకు తాగకుండా ఆపేశారో నాకైతే అర్థం కావట్లేదు, చెప్పండి విహారీ గారు అని అంటూ లక్ష్మి అడుగుతుంది. అప్పుడు విహారీ పైకి లేచి లేదు లక్ష్మి, నువ్వు ఇంకా ఎక్కువగా ఆలోచించకు, అందులో ఏమీ లేదు అని చెప్పేసి విహారీ వెళ్ళిపోతాడు. లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటిది, ఎందుకు విహారీ గారు ఇలా చేస్తున్నారు, అసలు ఏ విషయం గురించి నీళ్లు కూడా తాగకుండా ఆగిపోయారు అని ఆలోచిస్తుంది. అడవిలో ఉన్నప్పుడు కోయ ద్రవాలు చెప్తారు కదా, ఇంకా భార్య కోసం భర్త ఉపవాసం ఉండి పచ్చి గంగ కూడా ముట్టకూడదు, అలా చేస్తే భార్య సంతోషంగా ఉంటుంది అని చెప్పిన మాటని గుర్తు తెచ్చుకొని విహారీ గారు అందుకు ఏమైనా ఉపవాసం ఏమైనా ఉన్నారా ఏంటి అని లక్ష్మి అనుకుంటుంది. అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగానే లక్ష్మికి ప్రకాష్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే ఇంకప్పుడు లక్ష్మి అలా హలో అని చెప్పగానే ప్రకాష్ ఇలా అంటాడు, హలో కనకమహాలక్ష్మి అని అంటే ఎవరు అని అంటే నీ జీవితాన్ని మార్చిన వాడిని, నీ జీవితానికి కుబేర భైరవుడు లాంటి భర్తని ఇచ్చిన వాడిని, నీ జీవితం మొత్తం అస్తమస్తమయం అయ్యేలాగా కాకుండా గొప్పగా అమెరికాలో బ్రతికేలాగా చేసిన వాడిని, నీ జీవితం చాలా సుఖంగా సంతోషంగా ఉండేలాగా చేసిన వాడిని అని చెప్తూ ఉంటే ఇంకా అప్పుడే ప్రకాష్ అని అంటే అబ్బాబాబా నీకు చాలా తెలివి ఉంది కనకమహాలక్ష్మి, చాలా సూపర్ నువ్వు లక్ష్మి అని అంటూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి ఎందుకు కాల్ చేసావు చెప్పు అని అంటూ సీరియస్గా అడుగుతుంది. ఇంకా అప్పుడే ప్రకాష్ ఇలా అంటాడు, నేను ఎందుకు చేస్తానో నీకు తెలియదా లక్ష్మి, నీ వల్ల నాకు చాలా ఉపయోగాలు ఉంటాయి, అందుకే చేశాను, నువ్వు మామూలుగా మనిషివి కాదు లక్ష్మి, నువ్వు చాలా అంటే చాలా గ్రేట్ పర్సన్వి అని అంటూ చెప్తూ ఉంటే ఇంకా అసలు విషయం ఏంటో చెప్పు, నిన్ను కనిపిస్తే అని అంటే నేను కనిపిస్తే ఏం చేస్తారో నాకు తెలియదా లక్ష్మి, ఓ మొన్న విహారీ అలాగే చేశాడు, నువ్వు నన్ను చంపేసేలాగా చేశావు, అంత మాత్రానికి తెలిసిపోదు అనుకుంటున్నావా అని అంటూ ప్రకాష్ అంటాడు, చూడు నువ్వు ఏం చేయాలి అనుకున్నా నన్నేమీ చేయలేవు లక్ష్మి అని అంటూ ఉంటే ఇంకప్పుడు లక్ష్మి ఎందుకు చేయలేను, నువ్వు కనిపించు చెప్తాను అని అంటే నేను కనిపించినా మీరు ఏమీ చేయలేరు, ఆ విషయం నాకు అర్థమైంది కదా అని అంటే ఇంకా ఏం అర్థమైంది నీకు అని అంటే ఇప్పుడు మీరు భార్య భర్తలుగా లేరు, నువ్వు విహారీని చేసుకొని ఆ ఇంట్లోనే పని మనిషిలాగా ఉన్నావు అంతే కదా అని అంటూ చెప్తాడు. అప్పుడే లక్ష్మి షాక్ అయిపోతుంది. ఇంకా అప్పుడు కంగారుగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ విషయాలన్నీ వచ్చి ఆ ఇంట్లో చెప్తే ఏం జరుగుతుందో తెలుసా అని అంటూ ప్రకాష్ అంటాడు. అప్పుడే లక్ష్మి కంగారుగా చూస్తూ ఉంటుంది. గుర్తు తెచ్చుకుంటుంది. పద్మాక్షి లాక్ వచ్చి బయటికి తోసేస్తుంది కదా, ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ కంగారు పడుతూ చెమటలు పట్టేసి తోడ్చుకుంటూ ఉంటుంది. అప్పుడే ప్రకాష్ ఇలా అంటాడు, నాకు తెలిసి ఈ పాటికి ఏం జరుగుతుందో నువ్వు ఊహించుకుని ఉంటావు, నాకు తెలిసి కరెక్ట్గా చెమటలు కూడా పట్టుంటాయి నీ ఫేస్కి అని అంటూ నవ్వుతూ ఉంటాడు. ఇక అప్పుడే చాలా టెన్షన్ పడుతూ లక్ష్మి అలా చూస్తూ ఉంటుంది. అందుకే ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేయాల్సిందే, లేదంటావా అక్కడ మీ నాన్న గుండె కూడా ఆగిపోతుంది లక్ష్మి అని చెప్తాడు. చెప్పేసరికి ఏంటి మా నాన్న గుండె ఎందుకు ఆగిపోతుంది అని అంటే అవును, నేను చెప్పినట్టు నువ్వు చేస్తే మీ నాన్న గుండె ఆగిపోదు, లేదంటావా ఇక్కడ ఈ ఇంట్లో నీకు పెళ్ళయిందని చెప్పి ఆ సీడీని రిలీజ్ చేస్తాను, ఆ తర్వాత మీ నాన్నగారికి విహారీ ఇంట్లో పని మనిషిలాగా ఉంటుందని చెప్తాను, అప్పుడు మీ నాన్న గుండె పగిలిపోతుంది అంటే అప్పుడే లక్ష్మి అంటుంది అసలు మీకు ఏం కావాలో చెప్పండి అని అంటే అప్పుడు ప్రకాష్ ఇలా అంటాడు, ఏం కావాలో అని డైరెక్ట్గా అడిగావు చూసావా, నీకు చాలా తెలివి ఉంది లక్ష్మి అని అంటాడు. అప్పుడే లక్ష్మి అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. అప్పుడు ప్రకాష్ నా అవసరం ఏంటి, నేను ఏం చేయాలి, నువ్వు ఏం చేయాలి అనేది ఎక్కడికి ఏం చేయాలన్నా నేను చెప్తాను సరేనా, అప్పుడే నీకు చెప్తాను అనేసి ప్రకాష్ అంటాడు. అప్పుడే లక్ష్మి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంకో విషయం లక్ష్మి, ఈ విషయం గురించి విహారికి చెప్పకూడదు, చెప్పావు అంటే నెక్స్ట్ డే అదే క్షణంలో మీ ఇంట్లో సీడీ రిలీజ్ అయిపోతుంది అని చెప్తే ఇంకా అప్పుడే లక్ష్మి బాధపడుతూ ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత విహారీ హాల్లో కూర్చొని ఉంటాడు. పండు జ్యూస్ తీసుకొని వస్తాడు. విహారీ బాబు గారు జ్యూస్ తీసుకోండి అని అంటే నాకు వద్దు పండు అని అంటూ విహారీ అంటాడు. అప్పుడే అక్కడే ఉన్న యమున అక్కడికి వచ్చేస్తుంది. నాన్న విహారీ ఏమైంది అని అంటే ఏం లేదమ్మా అని అంటూ వర్క్ చేసుకుంటున్నాను అని వర్క్ చేసుకుంటూ ఉంటాడు. పండు అంటాడు విహారీ బాబు గారు జ్యూస్ తీసుకోండి బాబు గారు అని అంటూ ఉంటే నాన్న పండు జ్యూస్ ఇస్తున్నాడు కదా తీసుకో అని అంటే
చూడండమ్మా, నేను అప్పటి నుంచి చెప్తున్నాను జ్యూస్ తీసుకోమంటే వద్దు అంటున్నాడు విహారీ బాబు గారు అని అంటే, ఎందుకు నాన్న జ్యూస్ ఎందుకు వద్దంటున్నావు నువ్వు అని అంటూ యమున అంటే విహారీ అంటాడు, అమ్మ నాకు ఇప్పుడు తాగాలనిపించట్లేదమ్మా, అందుకే నేను తాగట్లేదు అంటే, జ్యూస్ తాగట్లేదు, భోజనం చేయట్లేదు, అసలు ఏమైందో అడగండమ్మా అని పండు అంటాడు. రే చెప్పొద్దురా అని విహారీ ఇలా చూసి అంటూ ఉంటాడు. అప్పుడే యమున అంటుంది, ఏంటి నాన్న నువ్వు భోజనం కూడా చేయలేదా, ఎందుకు ఎందుకు అలా చేసావు నాన్న అని అంటూ యమున అంటుంది. ఇంకా అప్పుడే పండు ఇలా అంటూ ఉంటాడు, నేను చెప్తున్నాను కదమ్మా విహారీ బాబు గారు ఈరోజు ఏమీ చేయట్లేదు, అదేంటో నాకు తెలియట్లేదు అని అంటూ, జ్యూస్ తీసుకో బాబు జ్యూస్ తీసుకో అంటే, రే పండు వద్దని చెప్పాను కదరా అని అంటూ ఉంటే యమున అంటుంది, ఎందుకు వద్దు నాన్న, తీసుకో ఈ జ్యూస్ ఇలా ఇవ్వు పండు అని యమున జ్యూస్ తీసుకొని విహారీకి తాగించబోతూ ఉంటుంది. అప్పుడే విహారీ వద్దమ్మా వద్దు అని చెప్తున్నాను కదా అనేసి తీసి అక్కడ పెట్టేస్తాడు. ఎందుకు నాన్న జ్యూస్ తాగట్లేదు అంటే, ఇంకా కొంచెం సేపు అయ్యాక తాగుతానులేమ్మా, నువ్వు కంగారు పడకు అని విహారీ చెప్తాడు. అప్పుడు సరే సరే జ్యూస్ మాత్రం తాగాలి నాన్న అని చెప్పేసింది యమున. అలా చెప్పేసి ఇంకా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. పండు, విహారీ బాబు గారు మీరు ఏదో విషయం దాస్తున్నారు చెప్పండి అని అంటే, లక్ష్మి గురించి ఇలా పూజ చేస్తే భార్యాభర్తలు ఇలా ఉంటారు కదా, భర్త భార్య కోసం పూజ చేస్తే చాలా మంచిదని చెప్పారు, అందుకనే ఇలా చేస్తున్నాను పండు అని అంటూ, ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అని అంటూ చెప్తే సరేనంటాడు పండు. ఇక అప్పుడు ఆ విషయం విని పండు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. లక్ష్మి బయట ప్రకాష్ అన్న మాటల గురించి ఆలోచిస్తూ కంగారు పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే పండు అక్కడికి లక్ష్మమ్మ లక్ష్మమ్మ అని పరిగెత్తుకొని వచ్చేస్తాడు. లక్ష్మి చూసి, ఏంటి పండు ఏమైంది, ఎందుకు అంత కంగారు పడుతున్నావు అని అంటూ ఉంటే, కంగారు కాదమ్మా ఆనందంతో పరిగెత్తుకొచ్చేసాను అంటే, ఏంటి పండు నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే, ఇంకప్పుడు పండు అంటాడు, అదే లక్ష్మమ్మ విహారీ బాబు గారు ఉన్నారు కదా, విహారీ బాబు గారు నీ కోసం పూజ అంటే ఉపవాసం ఉన్నారు అని అంటూ చెప్పగానే లక్ష్మి, ఏంటి పండు నా కోసం విహారీ గారు ఉపవాసం ఉండటం ఏంటి అని అంటే, మీరు అడవికి వెళ్ళారు కదా, అక్కడ చెప్పారంట ఇలా ఉపవాసం ఉంటే చాలా మంచిదని, అందుకే విహారీ గారు నీకోసం ఉపవాసం ఉన్నారు లక్ష్మమ్మ అంటే, లేదు పండు అలా జరగదు, విహారీ గారు నా కోసం ఎందుకుంటారు, లేదు నేను నమ్మను అని అంటూ లక్ష్మి అంటుంది. ఇక అప్పుడే విహారీ గురించి చెప్తూ పండు అంటాడు, లేదు లక్ష్మమ్మ నిజంగానే చెప్తున్నాను, విహారీ బాబు గారు నీకోసమే అంటే నిన్ను తను భార్యగా అనుకున్నాడు కాబట్టి నీకోసమే కదా ఉపవాసం ఉన్నాడు అని అంటే, లేదు పండు నన్ను ఏదో మామూలుగా అనుకుంటాడు, తన భార్యగా ఎప్పటికీ అనుకోడు విహారీ గారు అని అంటూ ఉంటే పండు అంటాడు, లేదు లక్ష్మమ్మ నేను చెప్పేది నమ్మండి, ఇప్పుడు చూడు భర్త భార్య కోసం మాత్రమే ఉపవాసం చేస్తే తను సంతోషంగా ఉంటుందని విషయం తెలిసి విహారీ బాబు గారు ఎందుకు ఉపవాసం ఉన్నారు, నేను తన భార్య అనుకున్నాడు కాబట్టి ఉపవాసం ఉన్నాడు అంతే కదా అని పండు అంటే, లక్ష్మి అంటుంది, లేదు పండు అది నిజం కాదు అని అంటూ ఉంటే, మీరు ఊరుకోండి లక్ష్మమ్మ, మీరు నమ్మట్లేదు, విహారీ బాబు గారు మీరు ఒకటే, విహారీ బాబు గారు మీరు ఇద్దరు ఒకటే లక్ష్మమ్మ, విహారీ బాబు గారి కోసం మీరు ఉపవాసం ఉంటారు, అన్నీ చేశారు, అప్పుడు మీరేమో భర్తగా అనుకుని చేస్తున్నారు, ఇప్పుడు విహారీ బాబు గారు కూడా ఉపవాసం ఉన్నారు అంటే మిమ్మల్ని భారీగా అనుకున్నారు కాబట్టి ఉపవాసం ఉన్నారు అని చెప్తే, ఇక అప్పుడే లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది, లేదు పండు నువ్వు అలా అనుకోకు, విహారీ గారు ఎప్పటికీ అలా చేయరు అని ఆలోచించరు అని అంటూ ఉంటే, లేదు లక్ష్మమ్మ నేను నిజమే చెప్తున్నా, మీరు ఇద్దరు ఒకటే అని అంటూ ఉండగానే అప్పుడే యమున అక్కడికి వస్తుంది. సడన్గా లక్ష్మి యమున వైపు చూసి కంగారు పడుతూ చూస్తూ ఉంటే, ఏమైంది లక్ష్మమ్మ అని వెనక్కి తిరిగి చూస్తాడు పండు. యమున కనిపిస్తుంది. యమునని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి పండు టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. ఇక అప్పుడే యమున అక్కడికి వచ్చి, ఏంటి ఏమైంది పండు, లక్ష్మి విహారీ ఇద్దరు ఒకటి ఎలా అవుతారు అని అడగడంతో ఇక అప్పుడే పండు టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. చెప్పు పండు ఎందుకు వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్పు పండు అని అడగటంతో ఇక అప్పుడే పండు ఆలోచిస్తూ, అది విహారీ బాబు గారు అన్న మీకు చాలా ఇష్టం, లక్ష్మి అమ్మ అన్న మీకు చాలా ఇష్టం, అయితే వాళ్ళిద్దరూ ఏం చేసినా కొన్ని కలిసిపోతున్నాయి కదా, అందుకే మీ దృష్టిలో వాళ్ళిద్దరూ ఒకటే అని చెప్తున్నానమ్మా అంతే అని కవర్ చేసి చెప్తాడు పండు. అలా చెప్పేసరికి హో అంతేనా అనేసి యమున అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి అమ్మ అని పిలవగానే యమున ఆగిపోయి, ఏంటమ్మా అని అంటే, మీరు ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు అదోలా ఉన్నారమ్మా అని అంటూ అడగడంతో ఇక అప్పుడే యమున అంటుంది, ఈ రెండు కుటుంబాలు పెళ్ళయ్యాక చాలా సంతోషంగా ఉంటాయి అనుకున్నాను, కానీ ఏదేదో జరిగిపోతుంది లక్ష్మి, అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు నాకు అని యమున అంటుంది. ఇక అప్పుడే లక్ష్మి ఇలా అంటుంది, అదేంటమ్మా అలా మాట్లాడతారు అంటే, నిజంగానే లక్ష్మి చాలా కంగారుగా ఉంది నాకు, అసలు ఇంట్లో ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, విహారికి కూడా అసలు ఈ పెళ్ళి
పెళ్ళంటే ఇష్టమా కాదా, అసలు ఏం జరుగుతుందో నాకేమీ అర్థం కావట్లేదు అని యమున చాలా బాధగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.